చూడమ్మా, ప్రశాంత్ చాలా మంచి అబ్బాయి, మంచి ఉద్యోగంలో కూడా ఉన్నాడు. మమ్మీ ప్లీజ్, ఇప్పుడు నా కెరియర్లో ఫోకస్ చేయాలి, అందులో కాన్సన్ట్రేట్ చేయనివ్వరా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు, ఒక్కసారి అతన్ని కలువు. మమ్మీ ప్లీజ్, నేను చెప్పాను కదా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. ఏమైంది? ఇక్కడి నుంచి పరిగెత్తండి. ఎవరు? రాక్షసుడు వస్తున్నాడు. ఏమైంది? ఎందుకలా పారిపోతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. నేను చేయలేదు. నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఎవరైనా ఒక్కరు ఇక్కడ జరిగిందనేది చూసారా? వాడు రాక్షసుడు సార్, రాక్షసుడు. వాడు నడుచుకున్న విషయాలన్నీ చూస్తుంటే వాడు ఒక మనిషిలాగానే ఉన్నాడు, కానీ వాడు చూస్తానికి చాలా భయంకరంగా ఉన్నాడు. ఇలా చూడండి, వాడు చూడటానికి ఎలా ఉన్నాడు? సార్, అతను సాధారణమైన మనిషిలాగా అయితే లేడు సార్. సార్, అతని హైట్ చూస్తే 7-8 అడుగులు ఉన్నారు సార్. సార్, అతను గోల్డెన్ కలర్ మాస్క్ వేసుకో ఉన్నాడు సార్. పెద్ద పెద్ద కాళ్ళు, పెద్ద పెద్ద చేతులు, చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు. సార్, వాడు ఎంత భయంకరమైన వాడంటే ఒక్క నిమిషంలో మమ్మల్ని అందరినీ అంతం చేసిండేవాడు. అరే ఏంటండి అందరూ ఇలాగే చెప్తున్నారు? కొంచెం వివరంగా చెప్పండి. మీరు చెప్పేటట్టు వాడు భయంకరమైన మనిషి అయితే మిమ్మల్ని అందరినీ వాడు చంపేసి ఉండాలి కదా. అక్కడున్న ఒక్కడిని మాత్రం వాడు ఎందుకు చంపి ఉండాలి? అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాడో తెలియలేదే. మీ చుట్టూ ఎంత గుంపులున్నాయో మీరే చూడండి. అలాగే సిఐడి ఆఫీసర్స్ జరిగిన విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ స్థలంలో ఎలా ఒక పెద్ద మృగం దూరి మిమ్మల్ని వేటాడిందో దాన్ని నేను చూపిస్తాను. షూటింగ్ ఆపండి. ఇప్పుడు మ్యామ్, మీరు షూటింగ్ ఆపండి. మీరు ఏమంటున్నారు మ్యామ్? ఈ ఊర్లో జరిగిన విషయాల గురించి నేను వీడియో తీసి చూపిస్తున్నాను కదా. ప్రజల్ని భయపెడదాం అనుకుంటున్నారా? మేము భయపెట్టలేదు, అలర్ట్ ఇస్తున్నాము. వాళ్ళ నగరంలో ఏం జరుగుతుందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ కేసును విచారించడానికి మేమున్నాంగా. కానీ మేడం ప్లీజ్ మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి. ఇలా చూడండి, ఇదంతా మూర్ఖత్వం, ఇదంతా మంచిది కాదు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాగంతా చేశారు. సార్, అంటే మేమందరం అబద్ధాలు చెప్తున్నామంటారా? అది కాదమ్మా, అలా ఏం అనట్లేదు సార్. నా దగ్గర అంతకు సాక్షి ఉంది. సాక్ష్యం ఉందా? అవును సార్. మీ దగ్గర ఉందా?
ఏంటది చెప్పండి. ఇది చూడండి సార్, నేను దాక్కుని మరీ దాన్ని వీడియో తీశాను సార్. వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను పాడుతున్నాను సార్. మీ పేరేంటి? రాఘవ్. ఇలా చూడండి రాఘవ్, ఇది మీ సెల్ ఫోన్. ఇది సాక్ష్యం కోసం ఇది నేను తీసుకువెళ్తున్నాను, సరేనా? సరే అండి. ఇలాంటిది ఇంకోటి ఉంది. సచిన్, ఈ మాస్క్, ఈ గౌన్, వీటి గురించి నేను సమీపంలో విన్నాను. ఏదో ఒక రాజా తన బాడీగార్డుతో ఎముకలు గూడు దొరికిందని చెప్పారే, దాని గురించే నేను చెప్తాను. ఈరోజు సిటీ మ్యూజియంలో చేయబోతున్నారు సార్. సిటీ మ్యూజియం. మీ అందరికీ ఆల్రెడీ తెలిసినట్టు రాజా విశ్వసింహ 17th సెంచరీలో చాలా ఫేమస్ ఇంకా పవర్ఫుల్ అయిన రాజు. తను వీరుడుగా ఉండడం వల్ల బహుమతిగా తను చుట్టూ ఉన్న రాజ్యాలన్నింటినీ గెలిచి తన వశపరుచుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఎంత జాగ్రత్తగా దాపెట్టారంటే ఎన్నో ఏళ్లుగా వెతికారు, కానీ ఆయన శవాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ మనం గర్వపడే విధంగా మన టీం చాలా కష్టపడి పనిచేసినందువల్ల రాజా విశ్వసింగ్ శవపేటికని మనం కనిపెట్టగలిగాం. కానీ ఆయన బాడీగార్డ్కి సంబంధించిన విషయం ఏమైంది? ఆయన్ని పూడ్చిన శవపేటిక కూడా దొరికిందని విన్నాను. అవును, దాన్ని సరిగ్గా పరిశీలించిన తర్వాతే మీకు చూపిస్తాం. సరే, మీ అరుదైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఆ మహారాజు అయిన విశ్వసింహాన్ని శవపెట్టిని మీ అందరి ముందు సమర్పిస్తున్నాను. లేవండి, పదండి వెళ్దాం. సార్, మీరు త్వరగా దాన్ని ఎలాగైనా అడ్డుకోండి, లేదంటే అది అందరినీ చంపేస్తుంది సార్. ఏది అందరిని చంపేస్తుంది చెప్పు సూరజ్, ఏది హత్య చేస్తుంది? ఆ పెట్టెని మేము తెరిచి ఉండకూడదు సార్. ఆ పెట్టెని మేము తెరిచి ఆ మృగానికి విడుదల కల్పించాం. ఇప్పుడు అది మాకే ప్రమాదంగా మారింది సార్. ఎవరది? సార్, ఆ రోజు మేమందరం గుహ లోపలికి వెళ్ళాం. రండి సార్, ఇక్కడే. ఈ బాక్స్ కోసమే మనం ఇంతగా వెతుకుతున్నామనుకుంటున్నాను. ఎట్లా ఈ బాక్స్ అని అంత నమ్మకంగా చెప్తున్నారు? లేదు లేదు, ఇది అదే బాక్స్. పైన కూడా గుర్తులు చూస్తుంటే ఇతిహాసాల్లో ఉన్నట్టుగా అచ్చం అలాగే ఉన్నాయి. అయితే దీన్ని తెరిచి చూద్దామా? తప్పకుండా దీన్ని తెరిచి చూద్దాం. వద్దు సార్, తెరవకండి సార్. సార్, ఇది మహారాజ్ గారిది. దీని వెనక ఏదో రహస్యం ఉంది, అందుకనే దాచిపెట్టినట్టున్నారు. దీన్ని తెరిస్తే ఏదైనా ప్రమాదం వస్తుంది. ఏం జరగదు, నువ్వేం భయపడకు. ఇది శవపేటికే, మనం తెరుద్దాం. రావడం లేదు సార్, ఇది తెరవాలంటే చాలా కష్టంగా ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఏదో బాక్స్ ఉంది, ఇదేంటో చూద్దాం. చూడండి,
మీరు పని చేయండి, ఈ బాక్సుల్ని వెంటనే బయటికి తీసుకెళ్ళి పెట్టండి త్వరగా. ఏంటి దిక్కులు చూస్తా? పట్టుకో. ఇక్కడికి రండి సార్. ఏమైంది? త్వరగా పదండి సార్, ఇక్కడికి రండి. ఇంకో శవపెట్టి దొరికింది. అదిగో అక్కడ. చూడండి సార్, ఇక్కడికి రండి. శవపేటిక ఇంత భారీగా ఉందేంటి? ఇది ఎవరి శవపేటిక అయి ఉంటుంది? నాకేమనిపిస్తోందంటే రాజా విశ్వసింహ యొక్క అంగరక్షకుడే. ఎందుకంటే అతను రాజుగారితోనే ఉంటాడు. తెరువు. వద్దు, దయచేసి తెరవకండి సార్. కాదంటే ఏమైనా జరుగుతుంది. ఇవన్నీ పుకార్లు మాత్రమే. త్వరగా తెరవండి. ఏంటో చెప్తాం. ఏం జరుగుతుంది? ఇక్కడ ఏదో జరుగుతుంది. పదండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి. ఈరోజు వాడు ఇక్కడికి వచ్చేసాడు. ఆ రోజు చాలా పెద్ద తప్పు చేశాం సార్. సూరజ్, తర్వాత ఏం జరిగిందో చెప్పు. పెద్ద తప్పు జరిగింది సార్. ఏం జరిగిందో అసలు చెప్పు. సూరజ్, ఏమైంది? ఇలా చూడు సూరజ్, నీకేం కాలేదు. ధైర్యంగా ఉండవు. తను చనిపోయాడు. ఏంటి? చనిపోయాడా? ఎలా జరుగుతుంది? హఠాత్తుగా వాడు ఎలా చనిపోతాడు? బాగానే కదా మాట్లాడుతున్నాడు. అభిజిత్, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళండి. వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమైంది? రాజు విశ్వసింహ యొక్క ఎముకల గుండు కూడా తీసుకెళ్లిపోయారు. అలాగైతే వీడు ఆ రాజుగారి ఎముకలు కూడా తీసుకెళ్దామని వచ్చాడా? వాడు అస్థి పంజరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఆ మహారాజు దగ్గర నీల రంగున్న ఒక డైమండ్ ఉందని చెప్తారు. ఆ రాక్షసుడే రాజుగారు బాడీగార్డ్. ఆ నీల రంగున్న రాయితో అతను ఆ చనిపోయిన రాజుని ప్రాణాలతో తెస్తాడట. ఏంటండి ఈ కథలని నీకెవరు చెప్పారు? ఇలాంటి కట్టుకథల్ని చెప్పి మనతో ఎవరో బాగా ఆడుకుంటున్నారు. ఇలా చూడు, ఈ ఎక్స్వేక్షన్ ఆర్కాలజీ టీం ఉంటుంది కదా, దాని హెడ్ ఎవరు? ఉన్నారా? వాళ్ళని పిలవండి. నేను వాళ్ళకి చాలా రోజులుగా కాల్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఫోన్ తీయటం లేదు. వింతగా ఉంది సార్. ఏ మహారాజు శవపేటికనైతే కనిపెట్టాలని ఇన్నేళ్లుగా వాళ్ళు కష్టపడుతూ ఉన్నారో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే రోజు రాకుండా ఉంటారా ఏంటి? అదే బాగా మనకి దెబ్బ కొడుతుంది అభిజిత్. అతను ఎక్కడ ఉంటున్నాడు? సార్, అతను ముందు ఇంజనీరింగ్ కాలనీ రోడ్ లో బసరా కాలనీ ఫ్లాట్ నంబర్ 942 ఉన్నారు సార్. బసేరా కాలనీ రూమ్ నెంబర్ 942. అభిజిత్, ఒక్కడిని అటాక్ చేసి ఆ రాక్షసుడు చంపాడే, వాడు ఉన్న ఇల్లే తను చెప్తున్నాడు. ఇక్కడ జరిగే విషయాలు ఏంటనేది ఆ గుహకే వెళితేనే మనం కనిపెట్టగలం. ఏమంటారంటే విశ్వసింహ మహారాజుని సమాధి చేసినప్పుడు అతనితో పాటు లెక్కలేనన్ని వజ్రాలు వైడూర్యాలు సమాధి చేశారు. నాకేమనిపిస్తుందంటే బహుశా అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయనిపిస్తోంది. సార్, ఈ బాక్స్ ని ఎలా సార్ తీయాలి? ఈ బాక్స్ అంతా సీల్ గా ఉంది. వినయ్ ఓపెన్ చేయాలంటే తప్పకుండా ఓపెన్ చేస్తాను. ఈ తాళం చూసావా? ఈ తాళం మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ తాళం చెవిని ఎన్నో ఏళ్ల ముందు పాత వస్తువుల వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసి తీసుకున్నాను. ఒప్పుకున్నాను సార్, మీరు పెద్ద ఇంటెలిజెంటే. నేను ఈ తాళం చెవితోటి ఈ బాక్స్ను తెరుస్తాను. సార్ ఇక్కడ చూడండి, ఈ బాక్స్ లో ఏదో రాసుంది. ఏదో హెచ్చరిస్తున్నారు అనుకుంటా. దీన్ని గమనించి చూడండి. తెలుసు. ఒక్క నిమిషం. ఈ పుస్తకాన్ని చూసావా? రాజా విశ్వసింహ కాకుండా మరింకెవరైనా, నా ఉద్దేశం ఇంకొకరు కూడా ఈ పుస్తకాన్ని తెరిచే ప్రయత్నం చేస్తే వారు నాశనమవడం తథ్యం. చాలా ఆపదైందనుకుంటా. ఈ బాక్స్ కనుక తెరిచామంటే మనకు చాలా ఆపదనుకుంటా సార్. దీన్ని తీయకండి సార్. ఏం జరగదు. మన దగ్గర తాళం చెవి ఉంది. ఇది మన ఇద్దరిని ధనవంతులు చేయబోతోంది. అంతేకాకుండా
మనం ఈ బాక్స్ అని కావాలని దురుద్దేశంతో తెరవట్లేదు, తాళంతోనే తెరుస్తున్నాం కదా. రండి. మై గాడ్ సార్, అది కాదు సార్, ఒకవేళ ఆ మృగం ఇక్కడ కూడా ఉండుంటుందా? వాడికి అంత ధైర్యం లేదు. వాడి మాత్రం ఇక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు ప్రాణాలతో బ్రతికుంటాడు. ఎలాగ ఇక్కడ కాళ్ళ గుర్తులొచ్చాయి? ఇక్కడ చూడండి, ఒక పెద్ద కాలు గుర్తుంది, పక్కనే ఇంకొక చిన్న కాలు గుర్తు కూడా ఉంది. ఒకవేళ పెద్ద రాక్షసుడి అడిగే ఉంటుందా సార్? లాక్కొని వెళ్ళిన ఆనవాళ్ళున్నాయి. లాక్కొని వెళ్ళిన గుర్తులు కూడా కనపడుతున్నాయి. ఈ మొబైల్ ఎవరిదై ఉంటుంది? సార్, ఇది అభయ్ మొబైల్ ఫోన్. అభయ్దా? అప్పుడు దానికి అర్థం వాళ్ళిద్దరే అభయ్ని ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళారు. ఒక సైడు ఆ రాక్షసుడు, ఇంకొక పక్కన చూస్తే ఆ చిన్న కాలు గుర్తు ఉన్నవాడు. వాడే ఆ రాక్షసుడికి తోడుగా ఉన్నాడు. కానీ వాడెవడై ఉంటాడు? ఏంటి సార్, శవపేటికతో ఆటలు ఆడద్దని నేను ముందే మీకు చెప్పాను కదా. ప్రమాదం వస్తుందని చెప్తే మీరు వినలేదు. ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. నువ్విక్కడికి ఎలాగా? నువ్వు నా యజమాని నా ప్రాణాల్ని కాపాడారు. ఆయన ఉద్యోగంలోకి నన్ను చేర్చుకున్నారు. నీకు పిచ్చి పట్టింది. నీకేం కావాలి? ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావు? ఈ తాళం నాకు దొరికింది. ఇప్పుడు నువ్వు నాకు ఇంకో విషయం చెప్పాలి. తాళమా? సూరజ్ లంగ్స్ ఎక్స్రేని ఒకసారి చూడండి. ఇక్కడ ఒక తెల్ల కలర్లో ప్యాచ్ కనిపిస్తుందా? దీనికి ఏంటి అర్థం అంటే ఆ సూరజ్ ఆక్సిజన్తో కలిపిన ఒక విషవాయువుని పీల్చుకున్నాడు. అలాగా? ఏంటది? సూరజ్ లంగ్స్ లో ఉన్న వైట్ స్పాట్ ఏంటి అని తెలుసుకోవటానికి స్కాన్ చేసి చూసాం. బ్లడ్ టెస్ట్ కూడా చేసి చూసాం. దాంట్లో కొన్ని టాక్సిన్స్ యొక్క ట్రేసెస్ కనిపించాయి. టాక్సిన్ అంటే ఏంటి? రెవోలాక్సిన్ అని ఒక టాక్సిన్ బాస్. సార్, అయితే ఈ టాక్సిన్ వల్లనే సూరజ్ చనిపోయాడా? లేదు, ఒక ప్రాణాలు తీసే అంత పవర్ఫుల్ దైంది ఏమీ కాదు టాక్సిన్. ఈ టాక్సిన్ కొన్ని సమయాల్లో మనుషుల్ని స్పృహ లేకుండా చేస్తుంది. క్లోరోఫామ్ లాంటిది. ఇలా చూడు సాలంకి, సూరజ్ రెవలాక్సిన్ వల్ల చావలేదంటే వేరే ఏ కారణం వల్ల వాడు చనిపోయాడు. బాస్, తను చనిపోవడానికి కారణం ఏంటంటే సూరజ్ ఈ టాక్సిన్ తో రియాక్ట్ అయ్యేలాగా వాడు ఏదో ఒక మందు తినేసే వచ్చాడు. అందువల్ల తన బ్లడ్ వెసల్స్ హఠాత్తుగా పెరిగి పేలిపోయింది. అందువల్ల స్ట్రోక్ వచ్చి తనకి మరణం సంభవించింది. సార్, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ తో మేము మాట్లాడాం. మ్యూజియంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి లంగ్స్ లో టాక్సిన్స్ ఉన్నాయి సార్. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్.
అందరికీ టాక్సిన్ దాడి ఒకేలాగా ఉంది. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు అందరి లంగ్స్ లోనూ అలాంటి టాక్సిన్ ఉంది. అది క్లియర్ గా తెలుస్తుంది. అదేంటంటే ఏదో ఒక దారిలో ఈ రిబులాక్సిన్ అనే టాక్సిన్ ని మ్యూజియంలోకి పంపించారు. అది గ్యాస్ ఫామ్ అయ్యి ఈ రిబులాక్సిన్ అనే టాక్సిన్ ని మ్యూజియంలోకి వీళ్ళు ఎలా తీసుకెళ్లారు అనే విషయాన్ని ముందుగా మనం కనిపెట్టాలి. ఇది ఎంత పెద్ద న్యూసో తెలుసా? రాజా విశ్వసింహ శవం కనిపించలేదంట. జనాలందరూ చాలా విచిత్రంగా చనిపోతున్నారు. ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని సిఐడిలు మన దగ్గర దాచుతున్నారు. అవును, నేను నిజం చెప్తున్నాను, నాకు బాగా తెలుసు. ఆ రఘు ఇచ్చిన వీడియో మాత్రం నా చేతికి దొరికుంటే ఛానల్లో ప్రైమ్ టైంలో వేసి అదరకొట్టేసుండేదాన్ని. బాస్ చాలా హ్యాపీ అయ్యేవారు. సరేలే, తర్వాత మాట్లాడతాను. నా యజమానికి నీ సాయం ఇప్పుడు కావాలి. నా మాటని కాదో కూడదు అనకుండా చెప్పినట్టు చేస్తే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. లేదంటే నీ కథ అయిపోతుంది. సార్, ఏసీ అంతా చెక్ చేశాను. వాళ్ళు ట్యాంపర్ చేసినట్టు తెలియడం లేదు. సార్, అసలు ఏం జరుగుతుంది? గౌతమ్, ఏమైందంటే ఇక్కడ మీ ఎగ్జిబిషన్లో ఎంతమంది మైకమై పడ్డారో వాళ్ళందరూ కూడా విషవాయువుని పీల్చిన వాళ్లే. సార్, ఇక్కడ సార్ గ్యాస్ వస్తుంది. అన్ని తలుపులు కిటికీలు మూసున్నాయి సార్. ఆ రాక్షసుడు తప్ప బయట నుంచి అసలు ఎవరూ రాలేదు సార్. అదే కాకుండా రాక్షసుడు వచ్చే వరకు అన్ని సరిగ్గానే ఉన్నాయి సార్. లేదు గౌతమ్, బాగా గుర్తు చేసుకొని చెప్పు. ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చే ముందో తర్వాతో ఇక్కడ ఏదో ఒకటి జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి జరిగి ఉండాలి. బాగా ఆలోచించు. గుర్తొచ్చింది సార్. కాసేపు అక్కడ ఫైర్ అలారం కొట్టింది. ఫైర్ అలారం? అదే విషయం అదేనా సార్? లోపలికి నీళ్ళు వచ్చే టేపును కోసి దాని మీద ఏదో టేప్ అతికించారు. దాని పక్కనే ఒక చిన్న పైప్ వస్తుంది. ఒకవేళ అందులో నుంచి కూడా గ్యాస్ రిలీజ్ అయి ఉండొచ్చు. ఒకవేళ కాదు అభిజిత్, ఖచ్చితంగా ఇది ఫుల్ ప్లాన్ తోనే చేశారు. కానీ మాకు ఎలాంటి గ్యాస్ వాసన రాలేదు. అంతేకాకుండా గ్యాస్ లాంటిది ఏమీ చూడలేదు. ఆ గ్యాస్కి రంగు లేదు, వాసన కూడా లేదు. సార్, ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. మ్యూజియంలో ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ అవన్నీ దాటుకొని మరి ఇక్కడికొచ్చి ఇలా చేయడం సాధ్యం అంటారా? మీ గెస్టులు తప్ప బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? మేము ఆ ఏర్పాట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఇక్కడికి వచ్చారు సార్. ఎవరొచ్చారు? ఎప్పుడొచ్చారు? సార్, వాళ్ళు ఏసీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు సార్. ఎందుకని మీరు ముందుగా చెప్పలేదు? అభిజిత్, ఏసీ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే. వాళ్ళు చేసిన పనే ఇది. ఎక్కడికి పారిపోతున్నావు? సార్, నన్ను వదలండి సార్. సార్, ప్లీజ్ సార్. సార్, నేను చేయలేదు సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. మరెందుకు పారిపోతున్నావు? లేదు సార్, నేనేం చేయలేదు సార్. చేసిందంతా ఆయనే సార్. ఎవరదే? సార్, నేను మ్యూజియానికి వెళ్ళాను సార్. దారిలో ఒక అతను వచ్చాడు సార్. నాతో ఏమన్నాడంటే నేను చెప్పినట్టు చేస్తే నాకు మంచి జరుగుతుంది అన్నాడు సార్. అలాగా? వెంటనే ఒప్పుకున్నావా? సార్, వాడి చేతిలో గన్ ఉంది సార్. అంతేకాకుండా వాడు నాకు 5,000 రూపాయలు ఇచ్చాడు. వాడి పేరేంటని అడిగావా? లేదు. వాడు చూడడానికి ఎలా ఉన్నాడు? బాగా సన్నగా ఉన్నాడు సార్. ఇంకా ఎత్తు 6 అడుగులు ఉన్నాడు సార్.
వాడు కుర్తా ప్యాంటు వేసుకుని ఉన్నాడు సార్. అది మోహనే. మనం సందేహించింది నిజమైంది. రాక్షసుడితో మోహన్ కలిసి అన్ని పనులు చేస్తున్నాడు. అతని గురించి నీకు ఇంకా ఏమైనా తెలుసా? చెప్పు. పని పూర్తయిన తర్వాత వాడు నాకు డబ్బులు ఇచ్చాడు సార్. ఇంకా ఎవరితోనో తను ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు. బ్యాంక్ వచ్చి కలవమన్నాడు. ఇంకా ఆ తర్వాత ఒక తెల్ల కార్ ఎక్కి వెళ్ళిపోయాడు సార్. ఏ కార్? నంబర్ ఏదైనా నీకు గుర్తుందా? సార్ అది GTX కార్ సార్, వైట్ కలర్ సార్. ఇంకా దాని నెంబర్ MH31BB7217 సార్. సార్ అంతే సార్, నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. నాకు ఇంతే గుర్తుంది సార్. నీ బ్రెయిన్ పవర్ చాలా బాగుంది. పోలీస్ స్టేషన్ కాల్ చేసి ఈ నంబర్లో ఉన్న బండి ఏ టోల్లో వెళ్ళిందో కనుక్కో. ఇది వాళ్ళ నాన్నగారి లాకర్, అందుకే ఈవిడ ఇక్కడికి వచ్చారు. మీరు కొంచెం బయటికి వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది నా నాన్నగారి యొక్క విలువలేని ఒక పెద్ద బహుమతి. అతనికి ఒక ఏలంలో దొరికింది. దీని విలువ ఏంటంటే మీ నాన్నగారికి అస్సలు తెలియదు. దీని వెనక ఉన్న రహస్యం కూడా ఆయనకు అస్సలు తెలియదు. ఇదే యజమాని సంతోషిస్తారు. ఇలా చూడు, ఏ ఒక్క వస్తువు కోసం నువ్వు ఇంత చేశావో అది ఇప్పుడు నీకు దొరికిపోయింది. నన్ను వెళ్ళనివ్వు. ఎక్కడికే వెళుతున్నావు? ముందు నన్ను బయటికి తీసుకెళ్ళు. తర్వాత నీ తెలివితేటలు వాడకు, లేదంటే ఈ వస్తువులతో పాటు నీ ప్రాణాలు పోతాయి. అర్థమైందా? నోర్మి మెల్లగా బేకు సైలెంట్గా పద. సార్ ఇక్కడ 2-3 బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంకుకు వాళ్ళు వెళ్ళుంటారు? మోసుకుని లోపలికి వెళ్ళావు. నీకు ఇప్పుడు ఏం కావాలి? నీకు కావాల్సింది ఇచ్చేసానుగా. నా చెయ్యొదులు. పరిచయం చంపేస్తాం. లోపలికి అదిగో అక్కడున్నాడు. రాయ్ బండి 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 తీసుకురండి త్వరగా. ఎక్కడికి వెళ్ళాడు? నన్ను వదులు, వదిలిపెట్టండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను వదులు, వదులు. అక్కడున్నాడు. వాళ్ళు తప్పించుకోకూడదు సచిన్. వదలు, నన్ను వదిలిపెట్టు. ఇలా కాదా చెప్తాను.
త్వరగా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, త్వరగా. హలో, ఒక వైట్ కలర్ జీడిఎస్ కార్ ఆర్పీ రోడ్లో వెళుతోంది. ఆ కార్ని నడిపే డ్రైవర్ తప్పించుకోకూడదు. నతాషా, మూగను ఆ రాక్షసుడు నీ దగ్గర నుంచి ఏం ఎదురు చూశారు? సార్, నా నాన్నకు పాతకాల పురాతన వస్తువులు సేకరించే అలవాటు ఉండేది. అందులో ఒక పాత మెడాలియన్ ఉండింది. మోహన్ నన్ను బెదిరించి ఆ మెడాలియన్ని తీసుకున్నాడు. కానీ తను ఆ మెడాలియన్ కోసం ఎందుకు వచ్చినట్టు? అదేం లేదు సార్, ఆ మెడాలియన్లో ఒక పేపర్ని దాచిపెట్టున్నారు. దాన్ని చూడగానే వాడు ఎక్సైటెడ్ అయ్యాడు, చాలా సంతోషపడ్డాడు, సంతోషంలో అరిచాడు. అది ఇదే. ఆ పేపర్లో ఏం రాసుంది? అది ఒక మ్యాప్ సార్. మ్యాపా? ఎటువంటి మ్యాప్? జైవంతి, ఒక పెన్సిల్ పేపర్ తనకివ్వు. నువ్వు చూసిన మ్యాప్ని గీసి చూపి. సార్, ఆ మాత్రం నాకు గుర్తులేదు. నతాషా, నీకు ఎంత మాత్రం గుర్తుందో అంతవరకు రాస్తే చాలు. ఇది తీసుకో. తొందరగా గీ. ఆలోచించు. చెప్పు, వేరే ఇంకేమైనా గుర్తొస్తుందా? సార్, నాకు ఇంతే గుర్తుంది. ఏమీ ప్రాబ్లం లేదు. ఏమీ ప్రాబ్లం లేదులే. థ్యాంక్ యూ. సార్, ఇక్కడ చాలా చెట్లు పొదలు ఉన్నాయి. చూస్తే జంగల్ లాగా అనిపిస్తుంది. జైవంతి, ఇది జంగిలే. అలాగైతే సరిది మధ్యలో చెరువు. ఇది కోట. తర్వాత ఇది సమాధులు. ఏ గుహలైతే రాజుగారి శవపేటిక దొరికిందో దానికి సమీపంలోనే ఒక గుహ ఉంది. అక్కడ ఒక నది కూడా ఉంది. దాంతోపాటుగా ఒక శ్మశానము ఉంది. అలా అయితే సచిన్, మోహన్ ఆ రాక్షసుడు ఈ ప్లేస్లోనే ఉన్నారు. ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని వెతకడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని కూడా మనం అక్కడికి వెళ్ళి వెతకాలి. అక్కడే. అరే, 3 సమాధులతో అప్పటి వరకు ఇంకెన్ని తవ్వాలి మనం? దానికోసం ఇక్కడున్న అన్ని సమాధులు తవ్వాలి అంటే తవ్వాలి. తవ్వో. ఆగండ్రా. యజమాని దొరికేసింది. యజమాని దొరికేసింది. యజమాని, ఈ వజ్రంతో రాజుగారికి మళ్ళీ ప్రాణం పోయొచ్చు. మహారాజు తర్వాత ప్రాణాలు ఇస్తారులే, కానీ దానికంటే ముందు నువ్వు బ్రతుకుతావా చూడు. యజమాని, వాళ్ళందరినీ చంపేసేయండి. ఈ ముసుగు వెనకాల దాక్కున్న నిన్ను, నీ యజమానిని మేమిద్దరం ఖచ్చితంగా చూసి తీరాలి. ఆగండి. లేదంటే ఈ ఆఫీసర్ ఇప్పుడు చనిపోతుంది. అయానా, నువ్వా? దీని వెనకాలన్నది నువ్వేనా?
మీ చేతిలో ఉన్న గన్స్ అన్ని పడేయండి, లేకపోతే దీన్ని నేను చంపేస్తాను. వద్దు సార్, మీరు తన మాటల్ని వినొద్దు సార్. తొందరగా. వద్దొద్దు. తొందరగా పడేయండి. లేవరా, లే. నువ్వు వీళ్లతో కలిసి రాక్షసుళ్ళ వేషం వేస్తావా? ఈ రక్తపు ఆటలు ఎందుకు ఆడారు? మేము రాజా విశ్వసింహ నిజమైన వారసులం. రాజా వారి మొత్త ప్రాపర్టీ మీద, ఈ వజ్రాల మీద హక్కు అంతా మాదే అయ్యుండాలి. ఇవి మాకే చెందాలి. ఎప్పుడైతే మీకు రాజుగారి శవపేటికి దొరికిందో అప్పుడే అందులోంచి ఆ అమూల్యమైన వస్తువుని, వజ్రాన్ని కొట్టేద్దాం అనుకున్నారు, అంతేనా? అవును. నేను ఈ రాణాని డబ్బులాశ చూపించి నాతో ఉండమని చేర్చుకున్నాను. కానీ ఈ వెర్రివాడు మోహన్ చావకుండా బ్రతికేశాడు. ఇంకా ఈ రాణా వీడితో కలిసిపోయాడు. ఇంకా రాణా సహాయంతో మ్యూజియంలో ఉన్న అస్థిపంజరాన్ని దొంగిలించారు. మహారాజు బాడీగార్డ్ మళ్ళీ ప్రాణాలతో వచ్చినట్టు నమ్మించడానికి ట్రై చేశారు. ఇక్కడున్న వజ్రాన్ని బయటికి తీయడం కోసం వీళ్ళందరూ నన్ను వాడుకున్నారు సార్. తర్వాత రానా చెప్పాడని అభయ్ని కూడా నేను చేర్చుకున్నాను. వాడు చెప్పాడు రాజా యొక్క విలువైన వస్తువులున్న తాళాలున్నాయని. వాడి వల్ల ఆ కీస్ కూడా మాకు దొరికాయి. అభయ్ ఎక్కడ? పని అయిపోయిన తర్వాత నేనే వాడిని చంపేశాను. ఆ ఇంజనీరింగ్ రోడ్లో ఉన్న వాళ్ళని ఎందుకు చంపారు? వాడిని చంపాలని నేను అనుకోలేదు. నేను చంపాలనుకున్నది అభయ్నే. కానీ ఆ సమయంలో వాడు అభయ్ ఇంట్లో ఉన్నాడు, అందుకే వాడిని చంపాము. అత్యాశతో 4 హత్యలను చేశావు. మ్యూజియంకు వచ్చిన ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ప్రజల మధ్య పుకార్లు సృష్టించారు. మోహన్ రాణా కూడా దీనికి సహాయపడ్డారు. మీ ముగ్గురికి కఠిన శిక్ష పడుతుంది. అది ఉరి శిక్షగానే ఉంటుంది.